ఇప్పుడు మనం వరి చూసుకున్నట్లయితే వరిలో సాధారణంగా మనం ఒక్కొక్క పంట గురించి చూసుకుందామండి. వరి చూసుకున్నట్లయితే వరిలో సాధారణంగా మనం నత్రజని, ఇందాక మనం అనుకున్నట్టు నత్రజని, భాస్వరం, పొటాష్ ఇట్లా 3 ఎరువులు పోషకాలని వేస్తూ ఉంటాం. ఈ పోషకాలని వివిధ రూపాలలో ఇస్తుంటాం. ఎరువులు కూడా మనకు ఫర్టిలైజర్స్, రైతులు కనుక చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అంటాము, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటాం. స్ట్రైట్ ఫర్టిలైజర్ అంటే ఎగ్జాంపుల్ యూరియా, అంటే దాంట్లో కేవలం నత్రజని మాత్రమే ఉంటుంది. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటే మనకి మార్కెట్లో వివిధ రకాలు 26-26-0 అని కానీ, 19-19 అని కానీ, 0-26-26 అని కానీ, అంటే ఇవేంటంటే వాటిలో 2-3 పోషకాలు కలిపి ఉంటాయి. వాటిని మనం కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటాం. ఏ పోషకం వాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వరిలో ఇప్పుడు మీరు అడిగినట్టుగా చూసుకున్నట్లయితే నత్రజని అనే ఎరువుని, నత్రజని, భాస్వరం, పొటాష్. నత్రజని అనే ఎరువుని మనం 3 దఫాలలో వేయాలి. భాస్వరం అనే ఎరువుని కేవలం ఒక్కసారి వేస్తాం. పొటాష్ అనే ఎరువుని 2 సార్లు, భూమి నేలని యొక్క స్వభావాన్ని బట్టి 2 సార్లు వేసుకుంటాం. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఏ సమయంలో ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని ఎరువు, దానికి మనకి సోర్స్ ఉంది అని అంటే యూరియా. కాకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా మనం పంట కంటే ముందే నేను కొంచెం జీవన ఎరువులు కానీ, లేదంటే మన గ్రీన్ మెన్యూస్, పచ్చిరొట్ట ఎరువులు కానీ వీటిని వేసుకున్నట్లయితే ముందుగా కొంచెం నేను డీకంపోజ్ చేస్తాను కాబట్టి భూమిలో ఈ తర్వాత వచ్చేటువంటి మైక్రోన్యూట్రియంట్, సూక్ష్మ పోషక లోపాలు రాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది.